గోదావరి జిల్లాలో సంక్రాంతి సంబరాలు ఆ విధంగా జరుగుతుంటే తెలంగాణలో భోగి రోజు భోగి మంటలతో పాటుగా పతంగుల పండుగగా కూడా జరుపుకుంటూ ఉంటారు. ఈ కైట్ ఫెస్టివల్ చాలా ఉత్సాహంగా పాల్గొంటారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. ప్రస్తుతం అక్కడికి భారీ సంఖ్యలో పిల్లలు కానీ యువత కానీ చేరుకున్నారు. కైట్ ఫెస్టివల్ చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ప్రస్తుతం పరేడ్ గ్రౌండ్ నుంచి ఫీల్డ్ రిపోర్ట్ అందించేందుకు మా కరెస్పాండెంట్ అజీం లైవ్లో జాయిన్ అయ్యారు. అజీం, ఎలా కనిపిస్తోంది అక్కడ మీకు కైట్ ఫెస్టివల్లో? ఏం చెప్తున్నారు? అక్కడ స్వీట్ ఫెస్టివల్ కూడా చాలా ప్రత్యేక ఆకర్షణగా ఉందని చెప్తున్నారు. సో యువత ఏం చెప్తోంది? తెలంగాణ ప్రభుత్వం కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ డేట్ ప్రారంభించింది. అయితే ఈ ఫెస్టివల్స్ అనేది 3 రోజులు కూడా 13, 14, 15 అంటే సంక్రాంతి సందర్భంగానే ఈ ఫెస్టివల్ ని తెలంగాణ ప్రభుత్వం ఈ పరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన ఫెస్టివల్ అంటే పిల్లలు, పెద్దలు, మహిళలు ఎంతో కైట్ ఫెస్టివల్ చేసుకుంటారు. అయితే ఇందులో భాగంగానే కైట్ ఫెస్టివల్ తో పరేడ్ గ్రౌండ్స్ లో స్వీట్ ఫెస్టివల్స్ కూడా ప్రారంభించింది. అంటే స్వీట్ స్టాల్స్ కూడా ఏర్పాటు చేసింది. సుమారు ఒక 30 నుంచి 35 స్వీట్ స్టాల్స్ కూడా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే కేవలం ఈ తెలంగాణ వంటకాలు మాత్రమే కాకుండా వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంటే పంజాబ్, ఛత్తీస్గఢ్ అలాగే వివిధ రాష్ట్రాలకు సంబంధించిన అన్ని స్వీట్ స్టాల్స్ ని కూడా ఇక్కడ చేయడం జరిగింది. స్వీట్స్ అన్ని కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఎందుకంటే ఈ కైట్ ఫెస్టివల్ ఆడేవారందరూ కూడా కైట్ ఫెస్టివల్ ఆడుకోవడంతో పాటు కూడా తర్వాత వాళ్ళు స్వీట్ తినుకుంటూ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ఈ రకమైనటువంటి ఏర్పాటు చేసిన మనం చెప్పుకోవచ్చు. అది కేవలం స్వీట్ స్టాల్స్ మాత్రమే కాదు, అలాగే స్నాక్స్ సంబంధించిన స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు. పిల్లలు తినేటువంటి పొటాటో చిప్స్ నుంచి మొదలుకుంటే చికెన్ 65 వరకు, బిర్యానీ వరకు సంబంధించినటువంటి ఏదైతే స్నాక్స్ సంబంధించిన స్టాల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే దీంతో పాటు కూడా సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశారు. సంక్రాంతి అనగానే అందరికీ తెలిసి కోళ్ల పందాలు, అలాగే ఏదైతే గంగిరెద్దులు, అలాగే పిండి వంటకాలు, దీంతో సంబంధించి సైట్ కూడా ఖచ్చితంగా అందరికీ సంక్రాంతి. సో ఈ రకంగా తెలంగాణ ప్రభుత్వం ఘనంగా పరేడ్ గ్రౌండ్ లో ఈ సంక్రాంతి సైట్ ఫెస్టివల్ మాత్రం నిర్వహించడం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ అజీం.